రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, తెలంగాణలో పొలిటికల్ ఫైట్ కొత్త హీట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఏపీ నుంచి ముఖ్యమంత్రిని, అలాగే ప్రతిపక్ష నాయకుడు హోదా లేని ప్రతిపక్ష నాయకుడిని కూడా తెచ్చి ఇక్కడ కలుపుతూ రాజకీయం మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్? వాస్తవంగా తెలంగాణ రాజకీయాల్లో అటు బీఆర్ఎస్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బృందానికి, ఇటు రేవంత్ రెడ్డికి మధ్యలో ఈ పోటీ చాలా తీవ్ర స్థాయికి చేరింది. అది మొన్న కేసీఆర్ చాలా కాలం తర్వాత తెలంగాణ భవన్కి వస్తారు, అక్కడ వచ్చి చెప్తారంటే ఆయన నదీ జలాలు తాకట్టు పెట్టాడు, జలద్రోహి, ఇట్లాంటివన్నీ మాట్లాడారు. అంతేకాకుండా తోలు తీస్తా అని ఆయన అంటాం. తోలు తీస్తా అంటే అక్కడెక్కడో పనిలో పెడతాను, మాంసం కొట్టు దగ్గర నేను అసలు తొండలు వదులుతా లాగులో, ఇంకా ఆయన మళ్ళీ ఏవేవో మాట్లాడారు. సో ఒకరినొకరు చావుల దాకా అనుకున్నారు. ఇవన్నీ దేని మీద అంటే నదీ జలాల మీద. నదీ జలాల సమస్య ఆంధ్రప్రదేశ్తో కూడా ముడిపడి ఉంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్తో ముడిపడిన సమస్య. మొన్న జూబ్లీ హిల్స్ ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో కూడా అనుకున్న ఫలితాలు రాకపోయిన తర్వాత కేసీఆర్ ఇంకా మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్ లాగా నదీ నీళ్లు నిధులు నియామకాలు కదా, కాబట్టి నీళ్ల సమస్యను తీసుకురావడం మంచిదని ఆయన భావించినట్టున్నారు. దానికి తగినట్టే ఆయన పాలమూరు రంగారెడ్డి, ముఖ్యంగా పాలమూరు జిల్లాలో పథకాలకి రేవంత్ రెడ్డి అన్యాయం చేశారని భారీ ఎత్తున చేశారు. ఇంకా నేను రంగంలోకి వచ్చాను, ఇవాళ వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇవన్నీ కూడా ఆయన అన్నారు. అంటే రేవంత్ రెడ్డి శాసనసభలో తేల్చుకుందాం రండి, మేము పెడుతున్నాము అన్నారు, పెట్టారు. కానీ అప్పుడే రేవంత్ రెడ్డి జవాబు చెప్పారు. రెండవది, ఈరోజు శాసనసభలో చర్చకు ముందు నిన్న కూడా ఆయన మాట్లాడారు. ఆయన చెప్పేది ఒకటే, అసలు కేసీఆరే తెలిసి నదీ జలాల మీద బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉన్నటువంటి పంపకాలకు ఆయన అనుమతి ఇచ్చారు, ఆయన దానికి అంగీకరించారు. మళ్ళీ కొత్త ట్రిబ్యునల్ వచ్చే వరకు దీనికే కట్టుబడి ఉంటామని కేసీఆర్ సంతకాలు పెట్టారు. కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో 79% తెలంగాణలో ఉంటే నీళ్లలో మటుకు 34% ఉండడానికి ఎందుకు ఒప్పుకున్నారు అని ఎదురుదాడి చేశారు ఆయన. అలాగే పాలమూరు రంగారెడ్డి, పాలమూరు జిల్లా పథకాల జూరాలు అనేదాన్ని ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ టైప్లో చేశారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే కేసీఆర్ చాలా సింపుల్గా లిఫ్టులు, పంపులు అనే ఒక ఫార్ములా అనుసరించారు. ఒక పంపు ఉంటే వాటిని 100 పంపులు చేయడం, ఈ విధంగా తనకి ఎక్కువ ముడుపులు వచ్చేట్టు చూసుకోవడంతో ప్రభుత్వానికి ఈ పద్ధతి ఆయన పెట్టుకున్నారు. అలాగే కాళేశ్వరంలో చాలా భారీ ఎత్తున చేశారు. ఇంతవరకు ఏమీ తెలంగాణలో నిర్దిష్ట ఫలితాలు లేదు, మేమే జాగ్రత్తగా చేస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి వాదన. సరే, ఆ రోజు హరీష్ రావు ఖండించారు. శాసనసభలో ఈరోజు జరగబోతుంటే నిన్న మళ్ళీ ఆయన చెప్పారు. ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ వచ్చారు, శాసనసభకు వచ్చారు, కానీ 7 నిమిషాలు కూర్చొని సభ ఇంకా మొదలు కాకముందే వెళ్ళిపోయారు. సో ఆయన సభకు వస్తే చస్తావని కూడా హెడ్డింగులు పెట్టారు వాళ్ళ పత్రికలో. తీరా ఆయన వచ్చారు, 7 నిమిషాలకు వెళ్ళిపోయారు తప్ప అక్కడ ఏమీ జరగలేదు. చాలా ఆశ్చర్యకరంగా వెళ్ళిపోయిన తర్వాత ఉపనాయకులను నియమించారు, 3 హరీష్ రావును, తలసాని శ్రీనివాస్ యాదవ్ను, సబితా ఇంద్రారెడ్డిని. సో ఆ విధంగా ఆయన పరోక్షంగా చెప్పకుండానే చేసినట్టుగా హరీష్ రావు స్థాయి బాగా తగ్గించేశారు. ఉపనాయకుడు, అందులో కూడా మిగిలిన మరో 2తో పాటు అని. ఈ నేపథ్యంలో ఇంక ఎప్పుడైతే ఆయన ఉపనాయకులు నియమించాడో ఇంక ఈయన సభకు రాడు అనేది కూడా అందరికీ అర్థమైపోయింది కవిహృదయం. ఈరోజు రేవంత్ రెడ్డి సభలో అవన్నీ లేవని ఎత్తినప్పుడు హరీష్ రావు మాట్లాడారు, కొంచెం ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. తర్వాత తలసాని కూడా మాట్లాడారు. ఇంక చివరకు కృష్ణా నదీ జలాలని మొదలైంది. తర్వాత గోదావరికి వాళ్ళు మరల్చారు అని అన్నారు. కానీ సభలో చూస్తే మూసీ ప్రక్షాళన మీద ఎక్కువ చర్చ జరిగింది. ఇదంతా అయిన తర్వాత మీరు PowerPoint ప్రజెంటేషన్ ఇస్తామని, మేము కూడా ఇస్తామని వీళ్ళు అడిగితే మీరు మాకు అనుమతి ఇవ్వలేదు, ఇప్పుడు మేము ఇవ్వమని వీళ్ళు చెప్తే పీపీటీకి ఒప్పుకోలేదు, కాబట్టి మేము సభను బహిష్కరిస్తున్నాం రేపని వీళ్ళు ప్రకటించారు. సో దీనివల్ల తెలుస్తుంది ఏంటంటే తీవ్రంగా తిట్టుకుంటున్నారు. ఉరి తీసినా తప్పులేదు, ఇంకోటి చేసినా తప్పులేదు అని రేవంత్ రెడ్డి అన్నారు. మూసీలో కంటే కాలుష్యం మీకెక్కువ అంటే మీకెక్కువ అంటున్నారు. ఇవి దూషణలు, తిట్లు ఇవన్నీ తీవ్రంగా జరిగాయి. కానీ సభలో అయితే నిజంగా ఈరోజు పెద్దగా చర్చ జరగలేదు. రేపు 2వ వాళ్ళు రామని ప్రకటించారు కాబట్టి అది అయిపోతుంది. ఇంకా తర్వాత 1 రోజు 2 రోజుల్లో సభ జరుగుతుంది. కాబట్టి యుద్ధం బయట చాలా తీవ్రంగా జరుగుతుంది. కేటీఆర్ కూడా బాగానే చేస్తున్నారు.
కేసీఆర్ మళ్ళీ ఎప్పుడో వచ్చి ఒక మాట ఆయన కూడా చెప్తారేమో సార్ తెలియదు. రవి గారు ఒక్క విషయం చెప్పండి సార్. కేసీఆర్ గారు సభలో అంటే బీఆర్ఎస్ పార్టీ యాంగిల్లో చూస్తే కేసీఆర్ గారు సభలో ఉండి మాట్లాడితే మంచిదా లేకపోతే ఉండకపోతే మంచిదా ఆ పార్టీకి? ఉండకపోతే మంచిదని ఆయన అనుకుంటున్నారు. ఎందుకంటే ఉన్న కొద్దీ మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ ఏదైనా అటు ఇటు అయినా కానీ తన ఇమేజ్ మొత్తం చెడిపోతుంది. మూడవది బలమైన వాదనలు ఉన్నాయా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎవరు అంటే ఎందుకు కవిత అన్నారు. కవిత ఒక వ్యాఖ్యానం ఏం చేశారంటే తన తప్పు ఉంది కాబట్టి సభకు రావడం లేదనుకుంటారు, సభకు రావడం లేదంటే తప్పు ఉంది కాబట్టి రావడం లేదనుకుంటారు అని సొంత కుమార్తె కవితే అంటున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ నన్న మాటలు వింటే నా రక్తం ఉడికిపోతుంది కుమార్తెగా. కానీ ఏ హరీష్ రావు అయితే ఈ అవకతవకలన్నిటికి కారణమో ఆ హరీష్ రావునే డిప్యూటీ లీడర్ గా పెడతారా మీరు అని కూడా ఆమె దాడి చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఎంత చిక్కుములుగా, ఒకటి వీళ్ళిద్దరి మధ్య పోరాటం అయితే రెండోది అంతర్గత పోరాటం కూడా తీవ్రతరం అవుతుంది. నేను ఉదయమే బీఆర్ఎస్ నాయకులు ఎవరితోనో మాట్లాడా కొంచెం హరీష్కు సంబంధించిన వాళ్ళతో. ఖచ్చితంగా శిబిరం కొంచెం అసంతృప్తిగానే ఉంది. హరీష్ని ఇలా తగ్గించడం, అది కూడా ఇద్దరితో పెట్టడం. కొన్ని హరీష్నే లీడర్గా పెట్టచ్చు కదా అంటే అందరు కుటుంబ సభ్యులు అయిపోతారని అంటారు అని ఆయన అంటున్నారు. మరి ఆయన పిల్లలు ఏమున్నారు కదా ఈ పద్ధతిలో. సో ఇప్పుడు మళ్ళీ మిగిలిన 2 రోజుల్లో చర్చ ఏం జరుగుతుంది తెలియదు. కానీ ఎదురు దాడి మటుకు రేవంత్ రెడ్డి బలంగా చేశారు. ఇందులో 3వ డైమెన్షన్ మీరు అన్నది, ఇవన్నీ తెలంగాణలో జరుగుతుంటే చంద్రబాబు నాయుడు పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కువగా వస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరఫున నిన్న మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ జగన్ అలాయ్ బలాయి ఉన్నాయి, అందుకనే అన్ని ఒప్పేసుకున్నారు, అన్ని జరిపేశారు. కేసీఆర్ ఒప్పుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపణ. అసలు కేసీఆర్ జగన్ దీనివల్ల అయిపోయిందని చెప్తే బీఆర్ఎస్ వాళ్ళేమో తన గురువు చంద్రబాబు నాయుడిని సంతృప్తి పరచడం కోసం రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారు, ఆయన చెప్పిన దానికి అన్నిటికీ ఒప్పుకుంటున్నారు అని. అంటే ఏదో ఒక విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటి అని వాళ్ళు అంటుంటే కేసీఆర్ జగన్ ఒకటి అని వీళ్ళు అంటుంటే మధ్యలో నిజంగా కేటీఆర్ కొన్ని రేవంత్ రెడ్డి. ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అక్కడ టీడీపీ అధికారంలో వచ్చింది కదా ఫస్ట్ టైం. అవును. సో ఈ ఒప్పందాలన్నీ చంద్రబాబు నాయుడుకి కేసీఆర్ కి మధ్య జరిగి ఉండాలి కదా మొదట్లో. అదే రేవంత్ రెడ్డి ఆరోపణ. అదే మొదట్లో మీరు సంతకాలు పెట్టారు, దాని ప్రకారం జరిగింది. అప్పుడే మీరు ఎక్కువ శాతం నీళ్లు కావాలి మాకు అని ఉంటే అప్పుడు ఈ సమస్య రాదు. కానీ 3వ పార్టీని మీరు మర్చిపోతున్నారు. మీరు కూడా కేంద్రంలో బీజేపీ ఉంది, మోదీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కొనసాగుతూనే ఉన్నారు కదా. 2 రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకొని ప్రశాంతంగా ఉండాలని కేంద్రం ఏం కోరుకోవట్లేదు. ఏదో ఒక విధంగా వీటిని ఎగదోడటం, దీంట్లో వీళ్ళిద్దరిని తేవటం. ఉదాహరణకు మీరు చూస్తే నిన్న నూతన సంవత్సరం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కలిసి శుభాకాంక్షలు చెప్పొచ్చారు. వెంటనే మళ్ళీ సోషల్ మీడియాలో కొన్ని పరోక్ష వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో అయితే ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఇలా చెప్తాడు, అది చెప్పొచ్చు వ్యక్తిగతంగా గౌరవం ఉంటే లేదా ప్రోత్సహించాడని అనుకుంటే. కానీ ఇవన్నీ యాదృచ్ఛికంగా అయితే జరగట్లేదు. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో బలాబలాలు అటు ఇటు మోహరించుకునే క్రమంలో ఇది కురుక్షేత్ర యుద్ధానికి ముందు కదా వెళ్ళినట్టుగా జరుగుతున్నాయనేది స్పష్టం. అందుకనే ఇప్పుడు ఇది కుటుంబ సమస్య, పార్టీల సమస్య, రాష్ట్రాల సమస్య, జాతీయ సమస్యగా కూడా మారి కూర్చుందని మనం చెప్పాలి. ఏదైనా వీటిని సమస్యకు పరిమితమై కేంద్రీకరించి చేస్తే చాలా మంచిది. రాజకీయాలు పెంచుకొని ఒకరినొకరు బూతులు తిట్టుకొని లేదా వీళ్ళకు సంబంధాలు ఆపాదించుకునే ఉపయోగం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలు చూసుకుంటారు, కానీ అసలు కురుక్షేత్రమే అది కదా, గురువు లేదు, పితామహుడు లేదు, పని చెయ్యి అని. అది సంగతి. చూద్దాం ఈ 2 రోజుల్లో ఇంకా. రైట్ సార్.